నా పేరు డాక్టర్ రామకృష్ణ. నేను కార్డియాలజిస్ట్‌ని. స్పెషల్లీ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్‌ని. కార్డియాలజీలో ఒక బ్రాంచ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ అంటాం. గుండెకి సంబంధించి రిథమ్ డిస్టర్బెన్సెస్ అంటే గుండె హార్ట్ బీటింగ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి చూసే స్పెషాలిటీని ఎలక్ట్రోఫిజియాలజీ అంటారు. అరిథ్మియా అనేది రిథమ్ నుంచి వచ్చిందండి. రిథమ్ అనేది ఒక నార్మల్ క్రమంగా కొట్టుకోవడాన్ని హార్ట్ రిథమ్ అంటాం. నిమిషానికి 60 సార్లు 70 సార్లు కొట్టుకోవడమే కాకుండా రెగ్యులర్గా కొట్టుకోవాలి. సో ఈ రిథమ్ ఎప్పుడైతే దెబ్బతిందో దాన్ని ఎరిథ్మియా అంటాం. సో బేసికల్లీ హార్ట్ బీటింగ్కి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా ఎరిథ్మియాస్ అంటాం. ఈ ఎరిథ్మియాస్ అనేవి కొన్ని కండిషన్స్లో బై బర్త్ ఉండొచ్చు, కొన్ని రకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఉండొచ్చు, కొన్ని రకాల ప్రాబ్లమ్స్ పెరిగి పెద్ద అయిన తర్వాత వాల్వ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, ఆర్టరీస్లో బ్లాక్స్ ఏర్పడడం వల్ల కానీ, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఈ గుండె ఎఫెక్ట్ అయ్యి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సాధారణంగా ఇట్లాంటి పేషెంట్స్ గుండె దడతో కానీ, ఆయాసంతో కానీ, కళ్ళు తిరగడం కానీ, ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి అన్కాన్షియస్ అవ్వడం, అపస్మారక స్థితిలోకి పోవడం, ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇది కాకుండా అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ ఏదైతే మనం సడన్ కార్డియాక్ డెత్ అంటామో, సడన్ కార్డియాక్ అరెస్ట్, జనరల్ పాపులేషన్లో కార్డియాక్ అరెస్ట్ అని చెప్పేసి చెప్తాం దీని గురించి. కార్డియాక్ అరెస్ట్ అనేది బేసికల్లీ ఒక రిథమ్కి సంబంధించిన ప్రాబ్లం, ఒక ఎరిథ్మియా సంబంధించిన ప్రాబ్లం. గుండె వేగం మరీ ఎక్కువగా 200-250 కంటే ఎక్కువగా వెళ్ళడం వల్ల సడన్గా వీళ్ళు కళ్ళు తిరిగి పడిపోయి దాని నుంచి కోలుకోలేని కండిషన్లో కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్తో సాధారణంగా ఈ పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇటువంటి పేషెంట్స్కి సాధారణంగా మనకి అవైలబుల్గా ఉన్న పరీక్షలే సరిపోతాయండి. ఫస్ట్ థింగ్ అన్నిటికంటే కామన్గా అవైలబుల్గా ఉన్నది ఈసీజీ. ఈసీజీ అనేది ప్రతి చోట అవైలబుల్గా ఉంది. ఈరోజు ప్రతి చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా ఈసీజీ తీసే సౌకర్యం ఉంది. సో ఇటువంటి లక్షణాలున్న ఏ పేషెంట్ అయినా సరే మా అడ్వైజ్ ఏంటంటే ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి ఒక ఈసీజీ తీసుకోండి. ఎందుకంటే ఆ టైంలో తీసిన ఈసీజీ ఎప్పుడు చాలా బెనిఫిట్ ఉంటుంది. దాంతోనే మ్యాక్సిమం డయాగ్నోసిస్ అనేది ఆ టైంలో తీసిన ఈసీజీతోనే మనం చేయడం జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని అనుబంధ పరీక్షలు ఉంటాయి. ఇప్పుడు మనం 2D ఎకోకార్డియోగ్రామ్ అంటాము, ట్రెడ్మిల్ టెస్ట్ అంటాము, లేదా హోల్టర్ అని ఒక పరీక్ష ఉంటుంది. 24 గంటలు హార్ట్ బీటింగ్కి మానిటర్ చేసే పరీక్ష ఉంటుంది. సో ఇటువంటి కొన్ని పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలు చేయడం వల్ల మనం వ్యాధి నిర్ధారణ చేయడానికి వీలుగా ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి కార్డియాక్ ఎంఆర్ఐ ఇటువంటి అడ్వాన్స్డ్ టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే మ్యాక్సిమం పేషెంట్స్కి ఈసీజీ, 2D ఎకో ఇటువంటి ప్రైమరీ టెస్టులతోనే వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. ఈ హార్ట్ రిథమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం 50-60% మందికి మందులతోనే చాలా వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఒక 30-40% మంది పేషెంట్స్కి రిపీటెడ్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, లేదంటే కొన్ని రకాల సీరియస్ హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్, ఇందాక మనం అనుకున్నాం కార్డియాక్ అరెస్ట్ అని, కొన్ని రకాల వీటీ అంటాం, విఎఫ్ అంటాం, ఏఎఫ్ అంటాం, ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళకి మాత్రం కొన్ని మనం శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలక్ట్రోఫిజియాలజీలో బేసికలీ 2 రకాల చికిత్సలు ఉంటాయండి. ఒకటి కొన్ని రకాల డివైజెస్ మనం ఇంప్లాంట్స్ అంటాం, అంటే ఒక పేస్ మేకర్ లాంటి మెషిన్ ఒకటి ఇంప్లాంట్ చేయడం ఒకటి, లేదా రెండోది అబ్లేషన్స్ అంటాం. అబ్లేషన్స్ అంటే జనరల్ టెర్మినాలజీలో చెప్పాలంటే ఒక లేజర్ ట్రీట్మెంట్ లాంటిది. గ్రాస్గా ఈ 2 రకాల ట్రీట్మెంట్స్ తోటి మనం పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనకి అవైలబుల్గా ఉన్న ట్రీట్మెంట్స్ అన్నింటిలోనూ ఏదైతే డివైజెస్ ఉన్నాయో, డివైజెస్ అంటే పేస్ మేకర్స్ కానీ, ఐసీడీస్ కానీ, సిఆర్టీస్ అని కొన్ని రకాల డివైజెస్ ఉన్నాయి. ఇవి కానీ అబ్లేషన్స్ వల్ల కానీ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ మ్యాక్సిమం 90-95% మందికి కంట్రోల్ అయ్యే అవకాశం ఉందండి. పూర్తిగా క్యూర్ అంటే పేషెంట్స్ రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. బట్ ట్రీట్మెంట్స్ వల్ల క్యూర్ రేటు ఆల్మోస్ట్ 90-95% వరకు ఉంటుంది. కొన్ని రకాల కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకటి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం, వీటీ అంటాం, విఎఫ్ అంటాం. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏవైతే ఉందో దాంట్లో కొంచెం మనకి 70-80% వరకు కంప్లీట్ పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన పేషెంట్స్ కూడా రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి, రెగ్యులర్గా మందులు వాడుకుంటూ ఉండాలి, కొన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. దాంతో మ్యాక్సిమం ఆల్మోస్ట్ 90-95% పేషెంట్స్ నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ప్రైమరీ కండిషన్ ఏదైతే ఉందో చాలామందికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండుంటాయి, వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి ఆర్టరీస్లో బ్లాక్స్ ఏర్పడి ఉండొచ్చు, స్టెంట్స్ వేసి ఉండొచ్చు, బైపాస్ చేసి ఉండొచ్చు. వీటన్నిటికీ సంబంధించి మందులు కంటిన్యూగా వాడుకుంటూ ఉండాలి. రిథమ్ ప్రాబ్లమ్స్ వచ్చిన పేషెంట్స్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఇదివరకు అయిన గుండె శస్త్రచికిత్సలు, బీపీ, కొలెస్ట్రాల్ ఇటువంటివి పూర్తిగా 100% కంట్రోల్లో ఉంచుకోవడం చాలా అవసరం. ఒకటి. రెండవది
క్రమం తప్పకుండా వ్యాయామం, ఎక్సర్సైజ్ ఏదైతే మనం చెప్తామో గుండెకి సంబంధించి కార్డియాక్ పేషెంట్స్ అందరికీ, అది దీనిలో కూడా వర్తిస్తుంది. మూడవది రిలాక్సేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మధ్యలో మనం చూస్తున్నాం స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంది. జనరల్ పాపులేషన్లో స్ట్రెస్ వల్ల కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తున్న వాళ్ళు చాలామందిని చూస్తున్నాం. సో స్ట్రెస్ కంట్రోల్ చేయడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే మన యోగా వల్ల కానీ, మెడిటేషన్ వల్ల కానీ, స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేయడం వల్ల కూడా ఈ ఎరిథ్మియాస్ చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.